పక్కన కూర్చున్నారు వారు. అప్పటి వరకు వారితో అంత పరిచయం లేదు. ధూమ్ధాం కార్యక్రమంలో వారి పాటని, తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే పాటని అద్భుతంగా అంతర్పుర నాగరాజు బృందం అక్కడ ప్రదర్శిస్తుంటే ఇక్కడ కింద కూర్చొని ఈయన తన్మయత్వంతో నేను రాసిన పాట అది, నేను రాసిన పాట అని చెప్పి చాలా అద్భుతంగా నాతో అన్న మాట. దాదాపుగా 15 నిమిషాలు ఆ పాట ఉంటుంది. చాలా అద్భుతంగా చిత్రీకరణ జరిగింది. తెలంగాణ ఉద్యమంలో గ్రామీణ తెలంగాణను ఆవిష్కరించిన అద్భుతమైన పాట అది. దాని తర్వాత ఉద్యమంలో అందరినీ ఉరువు తొలగించి ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులను కూడా ఉద్యమంలోకి తీసుకొచ్చిన పాట పుడితో ఒకటి చస్తే రెండు రాజుగావరి రాజుగా అన్న పాట. ఎక్కడ తెలంగాణ సభ పెట్టుకున్నా, మీటింగ్ పెట్టుకున్నా ఆ పాట పాడాలి పాడాలి అని చెప్పి సభికుల నుంచి డిమాండ్స్ వచ్చే సందర్భం మనం అందరం ఎన్నో వేల సార్లు చూసినాం. ఒక్కసారి కాదు, వన్స్ మోర్ అన్నట్టుగా ప్రతి మీటింగ్లో కూడా 2-3 సార్లు ఆ పాట పాడించుకొని యువకులందరూ కూడా ఉత్సాహంతో గెంతులేసే కార్యక్రమాన్ని మనం కల్లారా చూసుకున్నాం ఈ 14 సంవత్సరాల్లో. అటువంటి అద్భుతమైన మణిదీపాలు, రత్నాలు ఇచ్చిన అంజన్న మన మధ్యలో లేరు. తెలంగాణ వచ్చినాక ఖచ్చితంగా అత్యున్నతమైన పురస్కారం ఇచ్చి సత్కరించుకోవాల్సిన ఈ ప్రభుత్వం కడసారి చూపుకు కూడా రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు గూడ అంజన్న గారికి జరిగిన పరాభవం మన గుండెల్లో అట్లనే పెట్టుకొని కసి తీర్చుకోవాలని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ప్రతి ఉద్యమకారుడు కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. జరిగిన అవమానానికి పిడికిలు బిగించి సంఘటితమై ఈ ప్రభుత్వాన్ని కూల్చేదాకా, కవులు కళాకారులకు గౌరవం లభించేదాకా మనం పోరాటం చేయాలని గుర్తు చేస్తూ తెలంగాణ ఇంటి పార్టీ తెలంగాణ సోయిని ప్రజల మధ్యలో సజీవంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ ప్రజా కళాకారులని, కవులని నెత్తి మీద పెట్టుకొని పూజిస్తుంది. మాకు అధికారం ఉన్నా లేకున్నా, వచ్చినా రాకున్నా ఈ కవులను మా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని చెప్పి మీ అందరు సభాముఖంగా మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.